మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వలేదని అది పీపీపీ విధానమని సీఎం చంద్రబాబు అనకాపల్లి సభలో స్పష్టం చేశారు. ఇక పీపీపీతో మెడికల్ కాలేజీలో సీట్లు పెరుగుతాయని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 70% వైద్య సేవలు అందుతాయన్నారు. కానీ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి ఇచ్చామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 104, 108 దేని కింద ఇచ్చారని ప్రశ్నించారు. 500 కోట్లతో ఋషికొండ భవనాలు కట్టిన వ్యక్తులు ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారని విమర్శించారు. అలాగే ఓ యజ్ఞంలా పాలన చేస్తున్నారని భూ బకాసురులు ఎంతమంది వచ్చి అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతానని అన్నారు. మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేటుకి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి. హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్ పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు. నేను మెగా డిఎస్సి పెడితే 40-50 కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ